హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. అయితే ఈ 2,500 రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ 7 ప్రూఫ్స్ అనేది మీరు రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రూఫ్స్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలి, అలాగే మనకు ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి చాలామంది ప్రజలైతే ఎదురు చూస్తున్నారండి, అనగా మహిళలు. సో ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500 రూపాయలు పొందడానికి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు అయితే దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఇచ్చారు. అయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు మహిళలు పొందాలంటే తెలంగాణలో తప్పనిసరిగా ఈ 7 ప్రూఫ్స్ అనేది రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఆ 7 ప్రూఫ్స్ ఏంటని చూసుకున్నట్లయితే, ఒకటి, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డు అనేది కంపల్సరీగా మీకు కలిగి ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కనుక మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోలేరు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్తున్నారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఈ ఆధార్ కార్డు కూడా మీరు జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీరు బ్యాంక్ అకౌంట్ అండి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే మీరు కొంతమంది ఆంధ్ర బ్యాంక్, కొంతమంది సిండికేట్ బ్యాంక్, కొంతమంది యూనియన్ బ్యాంక్, కొంతమంది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్లు అయితే యూస్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదనేది చెక్ చేసుకొని మీరు ఈ బ్యాంక్ అకౌంట్ కూడా అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే, మీరు బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీ బ్యాంకుకి సంబంధించి ఎన్పిసిఐ, అలాగే మనకు ఏంటంటే నెక్స్ట్ వన్ ఆధార్తో లింకప్ చేశారా, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, అనగా ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్కి మీ యొక్క ఆధార్లో అదే నెంబర్ ఉందా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మొబైల్ నెంబర్ మీరు కొంచెం ఏదైనా అంటే అది ఇది వేరే వేరేగా ఉంటే తప్పనిసరిగా మీరు ఈ మొబైల్ నెంబర్ అప్డేషన్ చేసుకున్న తర్వాత ఈ మొబైల్ నెంబరు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో లింకప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు చేసుకొని మీరు బ్యాంక్ అకౌంట్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయమన్నారు అని చెప్పేసి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే సబ్మిట్ చేస్తారండి, అలా కాదండి. మీరు ప్రతి ఒక్కరి చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఎందుకంటే రేపటి రోజు మనకు డబ్బులు పడేవి కదా. సో అది ఏ ఒక్కటి మిస్టేక్ అయినా కానీ మీకు డబ్బులు అయితే రావు, మళ్ళీ మీకు టెన్షన్ పడాల్సి అయితే ఉంటుంది. సో దీని కారణంగా ఏంటంటే మనకు బ్యాంక్ అకౌంట్ కూడా అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, నేటివిటీ, ఇవి కూడా మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అతి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని విడుదల చేసే యోచనలో ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఒక్కొక్క పథకాన్ని విడుదల చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి, సో రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి, ఈ రైతుల ఖాతాల్లో వేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళల ఖాతాలో 2,500 రూపాయలు వేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ పథకాలకు సంబంధించి మీరు తప్పనిసరిగా ఇవి అయితే డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. రెడీగా పెట్టుకుంటే కనుక దీనికి సంబంధించి పర్టికులర్గా మనకు డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో అతి త్వరలోనే మేము దీనికి సంబంధించి కూడా అయితే విడుదల చేస్తామని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.